ఇక ఇది కరోనా అలర్ట్. ఏపీలోని అన్ని హాస్పిటల్స్ లో కరోనా అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్స్ యాక్టివేట్ చేయాలని మళ్లీ ఆర్డర్స్ పాస్ చేశారు. కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీవీ9 తో హెల్త్ డైరెక్టర్ షేర్ చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కులు ధరించాలని చెప్తున్నారు. కరోనా లక్షణాలు ఉంటే సెల్ఫ్ ఐసోలేట్ కావడం ముఖ్యమని చెప్తున్నారు. భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలని మాత్రం సూచిస్తున్నారు. హెల్త్ డైరెక్టర్ కృష్ణబాబు మరింత సమాచారం ప్రతినిధి క్రాంతి అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్కి కోవిడ్ అలర్ట్ జారీ చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏపీ హెల్త్ డైరెక్టర్ కృష్ణబాబు సార్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి దీనికి సంబంధించి ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు? అంటే మన స్టేట్లో కోవిడ్ కేసుల సంఖ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి అసలు? యాజ్ ఆన్ టుడే చూస్తే కనుక మనకి కేసెస్ మేజర్గా రిపోర్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం ఏంటంటే మన ప్రోటోకాల్ ప్రకారం ఆపరేషన్స్ చేసే వాళ్ళకి, అలాగే ఈ మెడికల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే సిమ్టమాటిక్ బేసిస్ మీద మనం టెస్ట్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు మన రీసెంట్గా జస్ట్ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అలర్ట్ ఇచ్చారు. అంటే కేరళలో కొన్ని కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, యావరేజ్గా అరౌండ్ 200 కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో కేరళ హెల్త్ సెక్రటరీతోనూ అలాగే తమిళనాడు హెల్త్ సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఈ కేసెస్ ఏదైతే రిపోర్ట్ అవుతున్నాయో హాస్పిటలైజేషన్ అనేది ఇంతవరకు లేదంటున్నారు. టెస్టింగ్ కిట్స్ కానీ ఆర్టీపీసీఆర్కి సంబంధించి కానీ అప్రమత్తంగా ఉన్నాం. అంటే గతంలో మనం చూసుకుంటే కనుక చాలా ఇబ్బంది పడ్డాము, బెడ్స్ కానీ ఆక్సిజన్ కానీ మెడిసిన్స్కి సంబంధించి కానీ. దీనికి సంబంధించి ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నట్టేనా, ఒకవేళ మనకేమైనా ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తే కనుక కేసుల విషయంలో? ఇప్పుడు మనం ప్రతి విలేజ్ సెక్రటేరియట్కి ఒక 10 ర్యాండమ్ అంటే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, యాంటీజెన్ బేస్డ్ టెస్టింగ్ కిట్స్ ఆల్రెడీ సప్లై చేసి ఉంచాము. సో అక్కడ ఏదైనా కనుక పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్టీపీసీఆర్కి ఆ శాంపుల్ పంపించడానికి మెడికల్ కాలేజీలు అన్నింటిలో కూడా మనకి 11 మెడికల్ కాలేజెస్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ యాక్టివేట్ చేయడం జరిగింది. సో అక్కడ ఏదైనా పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయితే కనుక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి ఫర్దర్గా దాని మీద జినోమ్ సీక్వెన్సింగ్, అంటే ఆ ఏ వేరియంట్ ప్రామినెంట్గా వస్తుంది అనేది మనకి విజయవాడలో జెనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ పెట్టుకున్నాము. సో ఆ ల్యాబ్లో ఆ పర్టికులర్ పాజిటివ్ శాంపుల్స్ తీసుకొచ్చి జినోమ్ సీక్వెన్సింగ్ చేస్తాము. ఈవెన్ కేరళలో కూడా వాళ్ళు JN1 వైరస్ అనేది ఒకటే వచ్చిందంటున్నారు కేసు. సో డెఫినెట్లీ మన దాంట్లో కూడా పాజిటివ్ కేసెస్ అన్నీ కూడా జెనోమ్ సీక్వెన్సింగ్ చేసి ఈ JN1 వైరస్ కూడా ఫార్చునేట్లీ విరులెంట్ కాదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ ఇంతకుముందు వేసుకున్న వాళ్ళకి కానీ, ఇంతకుముందు కోవిడ్ వచ్చిన వాళ్ళకి కానీ వస్తోంది అనేది యూరోప్ అండ్ యుఎస్లో చెప్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి అది ఆ మ్యూటేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అండ్ ఫార్చునేట్లీ మనకి హాస్పిటలైజేషన్ మనం కేరళలో చూసినా, తమిళనాడులో చూసినా కేసెస్ హాస్పిటలైజేషన్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మనం నార్మల్గా మన కమ్యూనిటీ బిహేవియరు అంటే బేసిక్గా మాస్కులు ఇవన్నీ ఉపయోగించడం అనేది చేస్తే చాలా మంచిది. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.